నా పేరు అన్వర్ అన్న. మాది భుజునిలు డివిజన్ 25 డివిజన్ మాది. ఈసారి 2024 ఎలక్షన్స్లో ఎంపీగా మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? అన్న నేను విజయసాయి రెడ్డిని ఎంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏం చెప్పగలరు? అన్న అతని వల్ల అభివృద్ధి జరగద్దన్న, మన నెల్లూరుకి అయితేనే అభివృద్ధి జరగద్దన్న, అతని వల్లే సాధ్యం అవుతుంది అభివృద్ధి. మరి విజయసాయి రెడ్డి గారిని అందరూ నాన్ లోకల్, ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, మేము ఎందుకు గెలిపిస్తాం అంటున్నారు? అన్న నాన్ లోకల్ అంటే మనం అప్పటికి మనం ఇక్కడ పుట్టలేదు, కానీ మనకు తెలిసినంత వరకు అతనిది ముత్తుకూరు జిల్లా. చదువుకోవడానికి ఒక వ్యాపారం కోసం అతను బయటికి వెళ్ళాడు అని చెప్పి మా అమ్మ మా తాతయ్య వాళ్ళు చెప్తే మనం విన్నాము. అప్పటికి మనం పుట్టలేదు కాబట్టి మా అమ్మ వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను అన్న. గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు మంచి చేసిందా? ఈ నెల్లూరుకి ఏం చేయలేదా? అన్న మంచి అంటే ఒక సచివాలయం మంచి జరిగిందన్న, ఒక వాలంటీర్ వల్ల మంచి జరిగిందన్న. ఇప్పుడు ఇంతకుముందు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్కి, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్కి నెలలు కొద్దీ ఎంఆర్ఓ చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుకోవాల్సి వచ్చేదన్న. కానీ ఇప్పుడు ఒక వాలంటీర్కి ఫోన్ చేస్తే నేరుగా వచ్చేసి మన ఇంటికే క్యాస్ట్ సర్టిఫికేట్ 3 డేస్లో 4 డేస్లో తెచ్చిస్తారు. ఒకప్పుడు రేషన్ కార్డు కోసం నాయకుల చుట్టూ 1 సంవత్సరం రోజులు తిరిగితే, వాళ్ళు జెండా పెట్టుకుని వాళ్ళ వెనకాల తిరిగితే వచ్చేదన్న. ఈరోజు సచివాలయంకి పోయి మా హక్కుగా అడిగితే కరెక్ట్ 14 రోజుల్లో రేషన్ కార్డు ఇంటికి వస్తుందన్న. మనకి అభివృద్ధి అంటే ఇప్పుడు మనకి రామయ్యపట్నం పోర్ట్ ఉంది కదన్న, ఆ పోర్ట్కి ఇది వస్తుందన్న, మనకి రామతీర్థంలో పోర్ట్ ఒకటి వస్తుంది. అలా అభివృద్ధి అయితే జరిగిందన్న. ఇంకా స్కూళ్ళు నాడు నేడు, హాస్పిటల్స్ నాడు నేడు కింద అభివృద్ధి జరిగిందన్న. అభివృద్ధి జరగలేదని చెప్పి ఏం లేదు. అభివృద్ధి ఇప్పుడు నెల్లూరు బ్యారేజ్ అన్న, ఫ్లైఓవర్స్ అన్నారు, అభివృద్ధి అయితే జరిగిందన్న, జరగలేదని చెప్పేది లేదు. మనం పోయి ఇప్పుడు మా మెయిన్ రోడ్డే తీసుకున్నా. గత 15 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు అదే గుంటలు అదే మెట్లు, ఎవరు వచ్చినా కానీ ఆ రోడ్ని పట్టించుకునే నాదు లేరు. ఈరోజు ఆ రోడ్డు అనేది అభివృద్ధి జరిగింది. ఇంకా మా స్కూల్ అన్న తీసుకుంటే, ఆ స్కూల్లో మేము అసలు చిన్నప్పుడు పోతా ఉంటే అసలు పోబుద్ధి కూడా అయ్యేది కాదన్న, అంత వరస్ట్గా ఉన్నింది. ఈరోజు ఆ స్కూల్కి పోతుంటే మనం చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు మనం వచ్చి ఉంటే, ఇప్పుడు చదువుకొని ఉంటే బాగుండు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడన్న, అది రెవెన్యూ అవి చేయించుకోవస్తాను, 10,000 ఖర్చు అవుద్దన్న. అతనికి యాడ్ నుంచి వస్తాయన్నా, అది ఆ 10,000 ఇస్తే అతను చేయించుకుంటాడు. అదే ఒక టైలర్ ఉంటారు, మిషన్ పాడైపోయి ఉంటుంది, ఆ 10,000 ఇచ్చి ఉంటారు కదా, దానివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుపడతారన్న. ఇప్పుడు అమ్మ ఒడి ఉందన్న, దేనికి ఇచ్చారన్న? వాళ్ళ పిల్లలు బాగుండాలో చేసుకోవాలని చెప్పే కదా అమ్మ ఒడి ఇచ్చేది. ఇప్పుడు పేదల్ని పైకి తీసుకొస్తేనే కదా, ఇప్పుడు కింద పునాది అనేది గట్టిగా ఉంటేనే కదా ఫ్యూచర్ అనేది మనకి బాగుంటుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో మేము చదువుకున్నాం, మాకేం లేదన్న, ఈరోజు కూడా ఏం లేదు. అదే ఈరోజు జగనన్న ప్రభుత్వాలు చదువుకునే వాళ్ళకి రేపు భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుందన్న. గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వేమిరెడ్డి గారు పార్టీ ఎందుకు మారారు అన్న? నాకు తెలిసి అయితే వాళ్ళ వైఫ్కి నెల్లూరు టౌన్ అడిగారు, అందుకని ఇవ్వలేదని చెప్పి అతను మారారని నేను భావిస్తున్నాను అన్న. ఈసారి నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలవగలరని మీరు ఆశిస్తున్నారు? అన్న 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తారన్న విజయసాయి రెడ్డి. మరి గతంలో ఇక్కడ పనిచేసిన మంత్రిగా పనిచేశారు కదా అనిల్ కుమార్ యాదవ్ అన్న, ఆయన వేరే నర్సరావుపేట నియోజకవర్గానికి ఎందుకు మారాల్సి వచ్చింది అన్న? ఇప్పుడు అక్కడ బీసీ నియోజకవర్గం ఉంది, సో దానివల్ల అతను అక్కడ ఉంటే బాగుంటుంది, ఇంకా మంచి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఇంత అభివృద్ధి చేస్తారు, అక్కడ ఎంపీగా పోయి ఇంకా 7 నియోజకవర్గాలకి ఇంకా అభివృద్ధి చేస్తారు అని అట్ట మార్చుండొచ్చు అన్న. ఫైనల్గా మీ నెల్లూరు జిల్లాలో ఈసారి ఏ జెండా ఎగరబోతున్నారు అన్న? ఖచ్చితంగా 10కి 10 వైఎస్ఆర్సీపీ కొట్టేస్తుంది అన్న.